హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో క్రేజీ షార్ట్కట్స్ నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. This is practice question number 29 from number system chapter. 800 chocolates were distributed among the students of a class. So each student received twice as many chocolates as the number of students in the class. So how many students were there in the class? ఒక తరగతిలోని విద్యార్థులకు 800 చాక్లెట్లు పంచారు. తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు రెండింతల చాక్లెట్లు ప్రతి విద్యార్థికి లభించాయి. ఇది ఇంపార్టెంట్ కండిషన్ అండి. తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు రెండింతల చాక్లెట్లు ప్రతి విద్యార్థికి లభించాయి. ఆ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? సరే, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు కనుక్కోవాలి కాబట్టి ఆ నెంబర్ నేను ఎన్ అనుకుంటా. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఎన్ మంది ఉన్నారు అనుకుందాం మనం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో నెక్స్ట్, ఒక స్టూడెంట్కి ఎన్ని చాక్లెట్లు ఇచ్చారండి? ఒక స్టూడెంట్కి తరగతిలో ఎంతమంది ఉన్నారో అంటే ఎన్ మంది ఉన్నారు కాబట్టి దానికి 2 రెట్లు ఇచ్చారండి చాక్లెట్లు. అర్థమైందా? ఒక్కొక్క విద్యార్థికి తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య రెండింతల చాక్లెట్ లభించాయి. అంటే తరగతిలో ఎన్ ఉన్నారు కాబట్టి రెండింతలు 2 × n. సో ఒక విద్యార్థికి 2n చాక్లెట్ లభించాయి. ఓకే, దెన్ మొత్తం ఎంతమంది ఉన్నారు? ఎన్ని విద్యార్థులకు ఎన్ని చాక్లెట్ లభిస్తాయి? ఎన్ని విద్యార్థులకు అంటే 1 × n, n కదా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా 2n × n చేయండి. దట్ ఈస్ 2n² చాక్లెట్ లభించాయి. మొత్తం ఎన్ని విద్యార్థులకు 2n² చాక్లెట్ లభిస్తాయి. కాకపోతే ప్రాబ్లంలో మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయండి? ఎన్ని చాక్లెట్ పంచారు? 800 చాక్లెట్ పంచారు. అంటే దీని ప్రకారం 2n² లెక్క, మనకి ఇచ్చిన లెక్క ప్రకారం 800 చాక్లెట్స్ అండి. సో n² వాల్యూ నాకు కావాలి. ఈ 2 నాటి పంపించేస్తే ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇంటూ వచ్చి డివైడ్ బై అవుతుంది. సో n² ఈజ్ ఈక్వల్ టు 800/2, దట్ ఈస్ 400. ఓకే, n² ఈజ్ ఈక్వల్ టు 400 అయితే n ఈజ్ ఈక్వల్ టు √400, దట్ ఈస్ n ఈజ్ ఈక్వల్ టు 20. సో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఆప్షన్ డి, 20 అండి. ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు వీడియోస్ అన్నీ చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.